హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల్స్ గుడ్ ఫుడ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈరోజు మనం చూడబోయే రెసిపీ బ్రింజాల్ కర్రీ, వంకాయ కర్రీ. ఈజీగా ఒక 15 మినిట్స్లో అయిపోయే ఈ వంకాయ కర్రీని మనము ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అయితే మనము మామూలుగా మూత పెట్టేస్తాం కదా, ఏవైనా పెట్టేసిన తర్వాత. ఇక్కడ తెలంగాణలో మూత పెట్టకుండా దానిపైన ఒక ప్లేట్ పెట్టి ప్లేట్ పైన వాటర్ పోస్తారనమాట. ఆ వాటర్ స్టీమ్ వల్ల లోపల ఉడుకుతుంది, లోపల వాటర్ లేకుండానే ఉడుకుతుంది. ఇప్పుడు ఆ కర్రీ ఎలా చేయాలో మనం చూద్దాం. ఇక్కడ నేను ఒక హెవీ బాటమ్ ప్యాన్ తీసుకొని దాంట్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీస్, ఒక రెమ్మ కరేపాకు వేసి దాంట్లో 3-4 చిన్ని టొమాటోస్, పెద్దవైతే మీడియం సైజ్ అయితే 2-3 తీసుకోండి సరిపోతుంది. దాంట్లో ఒక 4-5 వంకాయల్ని కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే కనుక చేదు రావు, కలర్ మారదనమాట. సో కట్ చేసిన తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకొని అవి తీసి ఇలా వేసి దీంట్లో కొద్దిగా మనకు కావలసినంత ఉప్పు, కారము, కొద్దిగా పసుపు, ఇంకా 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మనము ఈ ప్యాన్ పైన ప్లేట్ మీద వాటర్ పోసేసి మనం ఉడకడానికి వదిలేసేయాలి. అంతే, సింపుల్, ఈజీ, సింపుల్ కర్రీ. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ప్రతి ఒక్కరూ మళ్ళీ మళ్ళీ అడిగి వేసుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్. మీరు ఒక్కసారి కర్రీ ట్రై చేసి చూడండి. ట్రిక్ ఒకటేనండి, ప్యాన్లో వాటర్ కాకుండా పైన ప్లేట్ పైన వాటర్ పోయాలి, అదే ట్రిక్. కాసేపు ఉడికిన తర్వాత ఇలా వాటర్ వస్తాయి దీంట్లో, ఇక్కడ చూపిస్తున్నట్టు. మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోండి ప్లేట్. మీకు గనక ప్లేట్ పైన వాటర్ తగ్గుతున్నాయంటే మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసేసుకొని ఇంకాసేపు పెట్టేసేయండి. అంతే అండి, సింపుల్ ఈజీ కర్రీ, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు బంగాళదుంప, ఆలుగడ్డ, వంకాయ కర్రీ కూడా ఇలానే చేసుకోవచ్చు. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మనం మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే పాల్స్ గుడ్ ఫుడ్ని సబ్స్క్రైబ్ అవ్వండి. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.